14,000 కోట్లు పెరిగింది. 7 నుంచి 21. 14,000 కోట్లు 2.5 సంవత్సరాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం 14,000 కోట్లు సింగరేణికి బాకీ పడ్డది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మనం 10 ఏళ్లలో బాకీ పడ్డది ఎంత? 4,000. 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ పడ్డది ఎంత? 14,000 కోట్లు. ఇక ఉంటుందా సింగరేణి? అంటే మనం కట్టుకుంటూ పోయినాం. కొంత మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఆర్థిక సంక్షోభం వచ్చి ప్రభుత్వాల్లో ఎకానమీ స్లో డౌన్ అయ్యి కరోనా వల్ల కొంత ఇబ్బంది కలిగి ఆ 2 ఏళ్ళు కొంచెం పేమెంట్ చేయలే మనం. అందువల్ల ఈ 4,000 కోట్లు డ్యూ వచ్చింది. బట్ వీళ్ళకి ఏమైంది? ఇప్పుడు ఒక్క రూపాయి కూడా బొగ్గుకి ఇస్తలేరు సింగరేణికి. దాంతో 14,000 కోట్లు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో బొగ్గు తీసుకొని సింగరేణికి 1 రూపాయి ఇవ్వలేదు. నంబర్ 1. ఇక కరెంటు చూస్తే దాదాపు అదొక 20,000 కోట్లు ఉంది. రెండు కలిపితే మీరు అన్నట్టు 50,000 కోట్ల పైచిలకు డ్యూస్ ఉన్నాయి. సింగరేణి అంటే మీకు ఏం తెలిసి ఇంతకుముందు బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. సింగరేణి పైసలు 3,000 కోట్లు 4,000 కోట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది అనేది ఒకప్పటి మాట. ఇప్పుడేమున్నది? ఇప్పుడు ఓవర్ డ్యూ. మన మొత్తం తెలంగాణ ప్రభుత్వం యొక్క ఓవిడి ఎంత అంటే, నేను ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన, ప్రతి ప్రభుత్వానికి కూడా ఓడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓడికి అనుమతిస్తుంది. కార్పొరేషన్లు అయితే బ్యాంకులు ఓడికి అనుమతిస్తాయి. మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఓడి ఆ రోజు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు 2,400 కోట్లు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక 3,200 కోట్లు ఓడి ఉంది. అంటే మన లిమిట్ ఓడి, అంతకంటే ఎక్కువ పోవద్దు. ఒక గవర్నమెంట్కే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓడి లిమిట్ ఎంత అంటే 3,200 కోట్లు. మరి సింగరేణి ఓడి ఎంత చెప్తారు ఎవరైనా? ఈరోజు సింగరేణి ఓడి ఎంత అంటే 4,000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ ఓడి కంటే సింగరేణి ఓడి ఎక్కువ. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగరేణిలో 3,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుండే. కాంగ్రెస్ వచ్చినాక ఫిక్స్డ్ డిపాజిట్ పోయింది, 4,000 కోట్ల ఓడీలకు పోయింది. ఇప్పుడు మీకు జీతాలు రావాలంటే బ్యాంకు వాళ్ళ దగ్గరికి పోయి అప్పులు తెస్తే ఓడీ తెస్తే బతిన్లాడితే నెలకు జీతం పడుతుంది. ఈరోజు ఇంకా 4 రోజులు పోతే దాని పరిస్థితి ఏందో కూడా అర్థం కాని స్థితికి సింగరేణి పోతా ఉంది ఈరోజు. ఇది కార్మికులు అర్థం చేసుకోవాలి. మరి ఏమవుతుంది? ఎందుకు ఇట్లా అవుతా ఉంది? ఓడీకి ఎందుకు పోయింది? ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండాల్సిన సింగరేణి ఓడీకి ఎందుకు పోయింది? ఈ 2.5 ఏళ్లనే కాంగ్రెస్ ఏం చేసింది అంటే చాలా లోతైనటువంటి విషయాలు ఉన్నాయి, డిస్కస్ చేద్దాం మళ్ళోసారి. కానీ కొంత బ్రాడ్గా ఇవాళ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా మీరు బాగా వినాలి. దీంట్లో కొంతమంది ఎవరైనా ఆఫీస్ స్టాఫ్ కూడా ఉండొచ్చు. మీరు సింగరేణి వెబ్సైట్లో పోతే ఏం చెప్తున్నారంటే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మన దగ్గర ఈ వేరియస్ పాయింట్స్లో స్టాక్ ఉంది అని చూపిస్తున్నారు.